మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, Facebook www.facebook.com/ddsaptagiri, Twitter twitter.com/ddsaptagirivja, Instagram www.instagram.com/ddsaptagiri, YouTube www.youtube.com/c/ddsaptagiri. హాయ్ స్టూడెంట్స్, నా పేరు కృష్ణవేణి. నేను సోషల్ స్టడీస్ టీచర్ని. కేర్ అండ్ షేర్ విఎంసిహెచ్ స్కూల్లో పనిచేస్తున్నాను. అయితే ఈరోజు మనం 10th క్లాస్ లెసన్ గురించి తెలుసుకుందాం. మీరందరూ కూడా సేఫ్గా ఇంట్లో హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను. చూడండి, ఈ టైంలో మనం ఇంట్లో ఉండాల్సిందే, తప్పదు. ఎందుకంటే మనకి ప్రపంచం మొత్తం గడగడలాడుతుంది కోవిడ్-19 ఎఫెక్ట్తో. సో దాంతో కంపల్సరీ ఇంట్లోనే కూర్చొని ఉండాలి. ఈ మామూలుగా అయితే ఈ టైంకి స్కూల్ ఓపెన్ అయిపోయి చక్కగా వర్క్స్, మీరు అందరూ కూడా ముందుగా 10th క్లాస్లో ప్రమోట్ అయినందుకు కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. అయితే అందరూ చక్కగా స్కూల్కి వచ్చి అబ్బో నేను 10th క్లాస్కి వచ్చేసాను అని చక్కగా, కొంతమందికి ఏమో గ్రేడ్ల కోసం తాపత్రయం పడతారు, కొంతమంది ఏమో 10th క్లాస్ అంటే భయపడుతూ ఉంటారు. ఇలాంటి హడావుడిగా ఉండాల్సిన టైంలో ఇంట్లో కూర్చొని అటు ఫ్రెండ్స్తో ఆడుకోను లేరు, ఇటు బుక్స్ తీసి చదవను లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. సో మీ అకాడమిక్ ఇయర్ వేస్ట్ కాకుండా, ఒకవేళ స్కూల్ రీఓపెన్ చేశారనుకోండి, ఆగస్టు ఎండింగ్ అంటున్నారు, అప్పటికి కానీ ఒకవేళ స్కూల్ రీఓపెనింగ్ అయ్యిందనుకోండి, అప్పటి నుంచి మీకు సిలబస్ స్టార్ట్ చేస్తే చాలా బిజీ షెడ్యూల్ అయిపోతుంది. అలాంటి టెన్షన్ అనేది మీకు ఏం లేకుండా ఇప్పుడు మీకు చక్కగా మనకి విద్యా వారధి ద్వారా మన గవర్నమెంట్ వాళ్ళు చక్కగా మీకు 10th క్లాస్ ఎగ్జామ్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా మీరు టైం యూస్ చేసుకొని మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ, మీ సిస్టర్స్ బ్రదర్స్ దగ్గర కానీ బుక్స్ని కలెక్ట్ చేసుకొని మీరు చదువుతూ ఉంటూ ఈ లెసన్స్, టీచర్స్ చెప్పే ఈ లెసన్స్ని ఒకసారి చూసుకొని వీళ్ళు ఇచ్చే హోంవర్క్లు కనుక మీరు ప్రాక్టీస్ చేసుకున్నారనుకో, మీకు ఒక్కసారి స్కూల్ ఓపెన్ చేయగానే టెన్షన్ అనేది ఉండదు. సో స్టూడెంట్స్, మీరు అందరూ కూడా ఈ విధంగా దూరదర్శన్ వాళ్ళు అందించే ఈ కార్యక్రమాన్ని ఫాలో అవుతారని ఆశిస్తూ మనము ఇవాళ 10th క్లాస్లో సోషల్ లెసన్ చెప్పుకుందాం. అయితే చెప్పుకునే ముందు, నాకు తెలిసి మీరు అందరూ 9th క్లాస్లో సోషల్ అంటేనే కొంచెం బోరింగ్ సబ్జెక్టు, పైగా డిఫికల్ట్గా కూడా ఉండేది. ఓల్డ్ హిస్టరీయే కానీ లేకపోతే ఆ జియోగ్రఫీయే కానీ బోర్. సో సోషల్ అంటే చాలా బోర్గా ఫీల్ అవుతూ ఉండుంటారు. అయితే మీకు ఒక విషయం చెప్తాను వినండి. ఇప్పుడు మనం 10th క్లాస్లో చెప్పుకోబోయే సోషల్ లెసన్ ఎలా ఉంటుందంటే, ఓన్లీ చక్కగా మన ఇండియా యొక్క జాగ్రఫీ గురించి, ఎకనామిక్స్ గురించి, పొలిటికల్ గురించి అండ్ హిస్టరీ, మొత్తం టాపిక్ అంతా మన ఇండియా గురించే ఉంటుంది. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పండి. మన ఇండియా గురించి మీరు ఒక 10 పాయింట్లు రాయండి. అసలు ఇండియా గురించి మీకేం తెలుసో నేను అడిగాను అనుకోండి, ఏం చెప్తారు? గట్టిగా అయితే భారతదేశం నా మాతృభూమి అనో, లేదంటే ఇండియా, ఆల్ ఇండియన్స్ ఆర్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఇంతవరకు చెప్పగలరు. ఒక్కసారి ఆలోచించండి, ఒక 10 పాయింట్స్ రైట్ అబౌట్ యువర్ ఇండియా అని అన్నాం అనుకో, ఎంతవరకు రాయగలరు? సో మీరు గనక ఈ 10th క్లాస్లో సోషల్ సబ్జెక్ట్ మీద చక్కగా ఇంట్రెస్ట్తో కనుక చదివితే మొత్తం ఇండియా గురించి చక్కగా మీకు అంతా కూడా తెలిసిపోతుంది. సో ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ అంటే, కంటెంట్ మీద ఇష్టంతో చదవండి, ప్రేమతో చదవండి, భయంతోనో బాధతోనో చదవద్దు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఈ విషయాలను గుర్తుపెట్టుకొని సోషల్ లెసన్లోకి వెళ్ళిపోదాం. ఇంకొక చిన్న విషయం మీతో మాట్లాడదాం. ఇంట్లో కూర్చొని మీకు చాలా బోర్ ఫీల్ అవుతున్నారు కదా. మనం ఏం చేద్దామంటే, ఈ లెసన్ ద్వారా ఇండియాలో ఒక 6 డివిజన్స్ ఉన్నాయి.
మేజర్ జియోగ్రాఫికల్ డివిజన్స్గా డివైడ్ చేశారు. ఆ డివిజన్స్ అన్నీ చక్కగా మనం ఒక టూర్ ప్లాన్ చేసుకుని వెళ్ళేసి వచ్చేద్దాం. అలా తిరిగి వచ్చారనుకోండి మీకు చక్కగా హ్యాపీగా ఉంటుంది, బోర్ లేకుండా ఇంట్లోనే ఉన్నాము అని. సరే బయలుదేరమన్నాను కదా అని లగేజీతో బయలుదేరొద్దు. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. సో మీరే లగేజ్ ప్యాక్ చేసుకోకుండా ఈ లెసన్ అయ్యే వరకు 1 అవర్ నాతో పాటే చక్కగా టీవీ చూస్తూ ఆ ప్రదేశాలన్నీ చక్కగా వీక్షించి వచ్చేద్దాం. ఓకే, స్టార్ట్ చేసేద్దాం లెసన్ మనం. ఓకే స్టూడెంట్స్, ఆల్రెడీ మ్యామ్ చెప్పేశారు మీకు హాఫ్ ఆఫ్ ద లెసన్. ఇవాళ మనం 10th క్లాస్ ఫస్ట్ లెసన్ ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్ గురించి చెప్పుకుంటున్నాం. అందులో మేజర్ జియోగ్రాఫిక్ డివిజన్స్ గురించి మనం తెలుసుకుందాం. మేడం గారు మీకు ఇండియా లొకేషన్ గురించి చెప్పారు, ఎక్స్టెన్షన్ గురించి చెప్పారు, అంతా స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అంతా అయిపోయింది. జియోగ్రాఫికల్ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా మీకు మ్యామ్ చెప్పేశారు ఆల్రెడీ. ఇప్పుడు మనము మేజర్ రిలీఫ్ డివిజన్స్ గురించి చూద్దాం. చూసే ముందు మనము 10th క్లాస్ అయినా ఏ క్లాస్ అయినా ముందు సోషల్ స్టడీస్ నేర్చుకోవాలంటే మనకి అట్లాస్, వాల్ మ్యాప్ మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి. వాటితో పాటు ఇలా రైజ్డ్ రిలీఫ్ మ్యాప్ అంటే ఉబ్బెత్తు పటాలు. ఈ ఉబ్బెత్తు పటాల ద్వారా చూడండి భారతదేశంలో హిమాలయ పర్వతాల హైట్ ఎలా ఉంది, అదేవిధంగా మనకి తీర ప్రాంతాలు ఎంత లోగా ఉన్నాయి, ఇవన్నీ ఆ డిఫరెన్సెస్ అని హైటు వైజ్గా కానీ లేకపోతే గ్రీనరీ గురించి ఏదైనా సరే మనకి వివరంగా తెలియటానికి ఈ పటాలు అనేది మనకి బాగా యూజ్ అవుతాయి. సో మనం మన టాపిక్లోకి వచ్చేస్తే మేజర్ రిలీఫ్ డివిజన్స్. సరే మనం ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం, మీరు చెప్తారా నేను చెప్పనా? సరే ఫస్ట్ మనం హిమాలయ పర్వతాల వైపుకి వెళ్దాం. హిమాలయ పర్వతాలకు వెళ్తున్నాము, మీరు అందరూ చక్కగా మాస్క్ పెట్టుకోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్స్ చేయండి, చక్కగా మీరు సేఫ్టీగా ఉండాలి. మరి అక్కడ చల్లగా ఉంటుంది కదా, అలాంటి ప్లేస్లో తిరిగి వచ్చామనుకోండి మనల్ని తీసుకెళ్ళి క్వారంటైన్లో వేస్తారు ఏమన్నా కోల్డ్ చేస్తే. సో మీరు అందరూ జాగ్రత్తగా నాతో వస్తారని ఆశిస్తూ నేను లెసన్లోకి వెళ్ళిపోతున్నాను. ఓకే, మేజర్ రిలీఫ్ డివిజన్స్. First one, the Himalayas. Second one, the Indo-Gangetic Plain. The third one, the Peninsular Plateau. Fourth one, the coastal plains. Next, fifth one వచ్చేసి the desert. Next, sixth one, the islands. First now we discuss about the హిమాలయాస్. ద ఫస్ట్ వన్ హిమాలయాస్. చూడండి అసలు చూడటానికి ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ హిమాలయాస్. సో మనము ఒక ప్లేస్కి వెళ్తున్నాం, ఇప్పుడు మనం హిమాలయాల్లో ఎంటర్ అవుతున్నామంటే దాని గురించి మొత్తం మనం తెలుసుకొని ఉండాలి. సో ఇప్పుడు మనం హిమాలయాస్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఫాలో మీ. ఫస్ట్, the Himalayan ranges run in the west to east direction in the form of an arch with a distance of about 2400 kilometers from జమ్మూ అండ్ కాశ్మీర్ టు అరుణాచల్ ప్రదేశ్. బాబాయ్ చాలా ప్లేస్ ఆక్యుపై చేసింది చూడండి. 2400 కిలోమీటర్స్ పొడవున ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆక్యుపై అయి ఉన్నాయంట హిమాలయాస్. ఇక్కడ ఇటు మనకి పశ్చిమం వైపున జమ్మూ కాశ్మీర్ నుంచి తూర్పు వైపున అరుణాచల్ ప్రదేశ్ వరకు కూడా 2400 కిలోమీటర్ల పొడవున హిమాలయాలు అనేవి వ్యాపించి ఉన్నాయి. దేర్ విడ్త్ డిఫర్స్ ఫ్రమ్ 500 kilometers in western regions, 200 kilometers in central and eastern regions. It is broader in western region. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఈ హైట్ అనేవి కానీ లేకపోతే హైట్లో ఎత్తు పల్లాలు అనేది డిఫరెన్స్ ఉంది, అదేవిధంగా వెడల్పులో కూడా డిఫరెన్స్ ఉంది అంటున్నాడు. పశ్చిమం వైపుగా 500 కిలోమీటర్లు వెడల్పున వ్యాపించి ఉన్న ఈ హిమాలయాలు అనేవి తూర్పు వైపుకు వెళ్ళే కొద్దిగా 200 కిలోమీటర్స్ మాత్రమే ఉన్నవి. అంటే వెస్టర్న్ సైడ్ బ్రాడర్ బాగా ఎక్కువగా ఉంది వెడల్పు, తూర్పు సైడ్కి వచ్చేటప్పటికి మనకి వెడల్పు తక్కువగా ఉంది. దేర్ ఆర్ 3 రేంజెస్ ఇన్ హిమాలయాస్. హిమాలయాలు అనేవి మనకి ఒక చాపం వలె 2400 కిలోమీటర్లు వ్యాపించి ఉన్నవి. అయితే వీటిని ఒక 3 డివిజన్స్గా డివైడ్ చేశారు. వాట్ ఆర్ దే? హిమాద్రి ఆర్ గ్రేటర్ హిమాలయాస్. నెక్స్ట్ సెకండ్ వన్ హిమాచల్ ఆర్ లెస్సర్ హిమాలయాస్. థర్డ్ వన్ శివాలిక్స్. ఫస్ట్ వన్ ఏమనుకున్నాం, హిమాద్రి. హిమాద్రి అంటే ఉన్నత హిమాలయాలు, హిమాద్రి పర్వత శ్రేణులు అంటారు. మనం ఫస్ట్ నౌ వి డిస్కస్ అబౌట్ ద ఫస్ట్ వన్ హిమాద్రి ఆర్ ఆల్సో నోన్ యాజ్ గ్రేటర్ హిమాలయాస్. Students, look here in this map we observe the 3 divisions. First one Himadri. All of you look here, Himadri is the first north side range, and next one Himachal ranges, next third one Shivalik ranges. First we discuss about the Himadri. These ranges are separated with deep valleys and extensive plateaus.
ఇవన్నీ కూడా మనకి ఎలా డివైడ్ అయి ఉన్నాయి అంటే ఎవరైనా కొలిసి ఇక్కడ నుంచి హిమాద్రి, ఇక్కడ నుంచి హిమాచల్ లేదా ఇక్కడ నుంచి శివాలిక్ అని మనకి చెప్పారా అంటే వాళ్ళకు ఒక ఐడియా, డీప్ వాల్యూస్ని తీసుకొని అంటే ఒక లోతైన లోయలు ఇక్కడ దీనికి ఇటుపక్క ఉన్నవి ఇవి అటుపక్క అంటే ఆ డివైడ్ చేసే విధానం ఏంటంటే డీప్ వాల్యూస్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్లాట్యూస్, విశాలమైన పీఠభూములతోనూ లోతైన లోయలతో ఇవి 3 డివిజన్స్గా మనకి డివైడ్ చేయబడి ఉంది. ఫస్ట్ హిమాద్రి, కంపోజ్డ్ ఆఫ్ స్నో అండ్ ఐస్ కవర్. ఈ హిమాద్రి పర్వత శ్రేణులు అనేవి పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్నాయి. ఇట్ ఈస్ ద నార్థరన్ మోస్ట్ రేంజ్. ఫస్ట్ అన్నిటికన్నా అప్లో ఉంది అంటే ఉత్తరం వైపుగా పూర్తి ఉత్తరం వైపుగా ఉంది కాబట్టి దీన్ని నార్థరన్ మోస్ట్ అండ్ రేంజ్ అన్నారు. అదేవిధంగా కన్సిస్ట్ హైయెస్ట్ పీక్స్. మీకు తెలిసే ఉంటుంది మన ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరాలు ఎక్కడ ఉన్నాయి అంటే హిమాలయ పర్వతాలే అనుకుంటాం. ఆ హిమాలయాల్లో ఉన్న ఎత్తైన పర్వతాలన్నీ కూడా మనకి ఈ హిమాద్రి రేంజ్లోనే ఉన్నాయి. యావరేజ్ ఎలివేషన్ 6100 మీటర్స్. చూడండి ఈ హిమాద్రి పర్వతాల హైట్ యావరేజ్ మనం చూసుకుంటే ఒక్కొక్క పర్వతం హైట్ ఒక్కొక్కలా ఉంటుంది కానీ యావరేజ్గా 6100 మీటర్స్. గ్లేషియర్స్ ఫౌండ్ హియర్. మనం ఇక్కడ అనేక హిమానీ నదాలను కూడా మనం చూడవచ్చు. మీరు ఒక్కసారి ఆ హిమాద్రిని ఒక్కసారి అలా అబ్జర్వ్ చేయండి, చక్కగా మంచుతో కప్పబడి ఉంది. ఆ మంచు కరిగే మనకి గంగా, యమున, సింధు నదులు లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. హిమానీ నదాలు మంచుతో ఎప్పుడు కప్పబడి ఉంటాయి. నెక్స్ట్ సమ్ హైయెస్ట్ పీక్స్ ఇన్ హిమాద్రి. మరి హైయెస్ట్ పీక్స్ హిమాద్రి అని అంటున్నాం కదా, మీరు చాలామందిని చూస్తుంటారు ఎవరెస్ట్ అని. ఏంటిదా ఎవరెస్ట్? ప్రపంచంలోనే హైయెస్ట్ పీక్. ద మోస్ట్ హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఎవరెస్ట్. నెక్స్ట్ వన్ ఎవరెస్ట్ హైట్ ఎంతమ్మా? 8848 మీటర్స్. చూడండి చాలామంది ఎవరెస్ట్ అధిరోహించారు. అట్లీస్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా ఎంతో ధైర్యంగా మనోధైర్యంతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఫ్యూచర్లో మనకే అవకాశం వస్తే తప్పకుండా, ఇప్పుడు మనం ఊహల్లో తిరిగి వస్తున్నాం ఈ హిమాద్రి కానీ ఎక్కడైనా సరే, నిజంగా వెళ్ళి అందరూ కూడా ఆ హిమాలయ పర్వతాలను అధిరోహించి మన దేశం యొక్క గౌరవాన్ని నిలబెట్టాలని ఆశిస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ పీక్ వచ్చేటప్పటికి K2 ఆర్ గాడ్విన్ ఆస్టిన్. దీన్ని మనం సెకండ్ హైయెస్ట్ పీక్ అంటాము. దీని హైట్ ఈజ్ 8611 మీటర్స్. 8611 మీటర్స్తో దీని హైట్ ఉంది. అయితే ఇది వచ్చేటప్పటికి మనము ఎవరెస్ట్ వచ్చేటప్పటికి నేపాల్లో లొకేట్ అయి ఉంది. ఈ K2 లేదా గాడ్విన్ ఆస్టిన్ వచ్చేటప్పటికి మనకి చైనాకి, పాకిస్తాను, మన కాశ్మీర్లో కారాకోరం శ్రేణులు ఉంటాయి, ఆ బోర్డర్లో ఉందన్నమాట. సో దీన్ని కూడా సెకండ్ పీక్ అంటారు. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ కాంచనగంగా. దీని హైట్ వచ్చేటప్పటికి 8586 మీటర్స్. ఇది వచ్చేటప్పటికి థర్డ్ హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ అండ్ అట్ ఆల్సో ఫస్ట్ హైయెస్ట్ పీక్ ఇన్ ద ఇండియా. మన భారతదేశంలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఏది అని మిమ్మల్ని అడిగితే మనం కాంచనగంగా పేరు చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరెస్ట్ నేపాల్లో ఉంది, మనకి గాడ్విన్ ఆస్టిన్ వచ్చి మనకి కారాకోరం శ్రేణుల్లో ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్, చైనా బార్డర్లో ఉంది. సో మన లెక్క రాదు. ఇంక ఇప్పుడు మనది అని చెప్పుకోవడానికి హైయెస్ట్ పీక్గా మనం ఏం చెప్పుకుంటామంటే కాంచనగంగా. ఒకప్పుడంట 1852కి బిఫోర్ వరకు కూడా మన భారతీయులు ఏమనుకున్నారు అంటే ఈ కాంచనగంగానే మనకున్న హైయెస్ట్ పీక్, ప్రపంచం మొత్తంలో కూడా హైయెస్ట్ పీక్ అని అనుకున్నారు. అయితే 1852లో ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో ఏం చెప్పారు అంటే ఫస్ట్ ఎవరెస్ట్ హైట్ బాగా ఎక్కువగా ఉంది, సెకండ్ ప్లేస్లో గాడ్విన్ ఆస్టిన్ ఉంది, థర్డ్ ప్లేస్కి వచ్చి కాంచనగంగా అన్నారు. ఓహో, అయితే అప్పటి నుంచి కాంచనగంగా థర్డ్ ప్లేస్లో వచ్చిందనమాట. నెక్స్ట్ the seasonal cycle of accumulation of ice, movement and melting of glaciers are the source for the perennial rivers. చూడండి ఇక్కడ మీరు ఫస్ట్ పిక్చర్లో చూసినట్లయితే సీజనల్ ఎఫెక్టెడ్ వల్ల గ్లేషియర్ ఇక్కడ మంచు గడ్డలుగా ఉంది. అంటే సీజన్ సమ్మర్, వింటర్ సీజన్లో ఇలా మంచు గడ్డలు కట్టుకుని ఉంటుంది. కొంచెం ఆ సీజన్ మారేటప్పటికి ఆ మంచు కొంచెం ప్రవహిస్తూ ఉంది. ఆ నెక్స్ట్ సమ్మర్ వచ్చేటప్పటికి ఇది ఇలా కరిగిపోయి మెల్ట్ అయిపోయి వాటర్గా వచ్చి మన పెరినియల్ రివర్స్. పెరినియల్ మీన్స్ జీవనదులు. జీవనదులు మనకేమున్నాయి? హిమానీ నదులు అంటే హిమాలయాల్లో పుట్టి మనకి ప్రవహించే జీవనదులు గంగా, సింధు, బ్రహ్మపుత్ర. ఈ 3 నదులు ఇవి చక్కగా నీరు అందించడానికి హిమాలయాలు అనేవి మనకి బాగా తోడ్పడుతున్నాయి. దానికి మెయిన్ ఈ హిమాద్రి పర్వతాలే కారణం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి
హిమాచల్, వీటినే లెస్సర్ హిమాలయాస్ అంటారు. ఈ హిమాచల్ పర్వత శ్రేణుల్ని మనకి తెలుగులో నిమ్న హిమాలయాలు అంటారు, వాటినే లెస్సర్ హిమాలయాస్ అంటారు. సిచ్యుయేటెడ్ టు ద సౌత్ ఆఫ్ హిమాద్రి, హిమాద్రికి దక్షిణం వైపున ఇవి లొకేట్ అయి ఉన్నాయి. రగ్గుడ్ రిలీఫ్, ఇవి ఎత్తుపల్లాలుగా రఫ్ అండ్ టఫ్గా ఉన్నాయి అన్నమాట. కంపోజ్డ్ ఆఫ్ హైలీ కంప్రెస్డ్ రాక్స్, ఇక్కడ రాళ్ళు అనేవి బాగా ప్రెస్ అయిపోయి గులకరాలు గుండ్రంగా బాగా రాపిడికి గురై ఉంటాయి. హైట్ రేంజెస్ ఫ్రమ్ 3700 to 4500 మీటర్స్. ఇక్కడ ఉన్న పర్వతాలు మనకి హిమాద్రి అనేది ఉన్నత పర్వత శ్రేణులు అనుకున్నాం కదా, అక్కడ హైట్ బాగుంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి హైటు 3700 నుంచి 4500 మీటర్స్ బిలో ఉంటుంది అనమాట, యావరేజ్ హైట్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ పీర్ పంజల్ అండ్ మహాభారత్ ఆర్ ఇంపార్టెంట్ రేంజెస్. మనకి ఈ హిమాచల్ పర్వత శ్రేణుల్లో ఒక 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఏంటి అంటే పీర్ పంజల్ పర్వత శ్రేణులు, అదేవిధంగా మహాభారత్ పర్వత శ్రేణులు. మీరు ఒకసారి ఆ పీర్ పంజల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఆ పీర్ పంజల్ పర్వత శ్రేణి కానీ మహాభారత్ పర్వత శ్రేణులు చూడండి ఒక్కసారి. నెక్స్ట్ ఆ పీర్ పంజల్ పర్వత శ్రేణి అనేది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటే, మహాభారత్ పర్వత శ్రేణులు అనేవి మనకి హిమాచల్ ప్రదేశ్లో లొకేట్ అయి ఉన్నాయి. నెక్స్ట్ దిస్ లెస్సర్ హిమాలయ రేంజ్ కన్సిస్ట్ ఆఫ్ ఫేమస్ వ్యాలీస్ ఆఫ్ కాశ్మీర్, కులు, కాంగ్రా ఇన్ హిమాచల్ ప్రదేశ్. అంటే ఇక్కడ మనకి కొన్ని వ్యాలీస్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ వ్యాలీస్. మీరు విన్నారో లేదో, మా చిన్నప్పుడు మేము ఆ పాట వింటూ ఉండేవాళ్ళం, కాశ్మీరు లోయలో కన్యాకుమారిలోని. ఆ పాట మాకు బాగా, అంటే ఆ పాటల్లో కానీ సినిమాల్లో కానీ మనకి కాశ్మీర్ వ్యాలీస్ చూపిస్తారు. ప్రస్తుతానికి మనందరం అయితే వెళ్ళే పరిస్థితి అయితే లేదు, కానీ ఫ్యూచర్లో చక్కగా ఈ వ్యాలీస్ అందాలన్నీ చూడటానికి మనం తప్పకుండా యాజ్ ఏ సోషల్ స్టూడెంట్స్గా మనం కంపల్సరీ మన భారతదేశం మొత్తం తిరిగి రావాలని, తిరిగి అందరూ కూడా చక్కగా చూసి రావాలని ఆశిస్తున్నాను. అయితే ఈ కాశ్మీర్ చూడండి, ఈ కాశ్మీర్ వ్యాలీ అనేది కాశ్మీర్లో ఉంది. అదేవిధంగా కులు, కాంగ్రా వ్యాలీస్ ఈ 2 కూడా ఇన్ హిమాచల్ ప్రదేశ్, ఈ 2 హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. దిస్ ఇస్ ద కాశ్మీర్ వ్యాలీ, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నెక్స్ట్ కులు వ్యాలీ చూడండి ఎంత మంచుతో ఇవన్నీ కూడా కప్పబడి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కాంగ్రా వ్యాలీ, చాలా అందంగా ఉన్నాయి ఈ ప్లేస్లన్నీ కూడా. సో నెక్స్ట్ సమ్ హిల్ స్టేషన్స్ ఇన్ లెస్సర్ హిమాలయాస్. మనం ఈ హిమాచల్ పర్వత శ్రేణుల్లో కొన్ని హిల్ స్టేషన్స్ చూడొచ్చు. హిల్ స్టేషన్స్ అంటే మీకేం గుర్తొస్తున్నాయి? మన సరౌండింగ్స్ ఉన్నవి ఊటీ, కొడైకెనాల్, మనకి ఇక్కడ కొంచెం అరకులోయ కానీ, ఈ చిత్తూరులో మదనపల్లి దగ్గర హార్సీ హిల్స్ కానీ, ఇవన్నీ కూడా మన సరౌండింగ్స్ ఉన్న హిల్ స్టేషన్స్. మనకేమన్నా పాజిబుల్ అయితే సమ్మర్లోనూ అలాంటి చోటుకి వెళ్ళి మనం వేసవి విడిది కేంద్రాల్లో రిలాక్స్ అవుతాం. సో హిమాలయ పర్వతాల్లో ఉన్న హిల్ స్టేషన్స్ ఏవి అంటే సిమ్లా, ముసోరీ, నైనిటాల్, రాణిఖేట్. సిమ్లా అనేది హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్, మీ అందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా ముసోరీ, నైనిటాల్, రాణిఖేట్ అనే ఈ పర్వతాల ఇవన్నీ కూడా హిల్ స్టేషన్స్ అన్నీ కూడా మనకి ఉత్తరాఖండ్లో లొకేట్ అయి ఉన్నాయి. చూడండి దిస్ ఇస్ ద సిమ్లా. నెక్స్ట్ ముసోరీ, ఎంత హైట్ మీద ఈ విలేజెస్ అన్ని, ఈ టౌన్స్ అనేవి ఉన్నాయో మీరు చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా. రాణిఖేట్. నెక్స్ట్ లెస్సర్ హిమాలయాస్ ఆర్ కవర్డ్ బై ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. అబ్బా చూడండి, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే సతత హరిత అరణ్యాలు అంటారు. ఈ హిమాచల పర్వత శ్రేణులు అనేవి ఎంచక్క ఎప్పుడు కూడా, ఎందుకు అక్కడ ఎవర్ గ్రీన్ అనే వర్డ్ యూజ్ చేశారు, సతత హరిత అరణ్యాలు అని అంటే మంచు అక్కడ బాగా ఎక్కువ ఉంటుంది, అక్కడ నుంచి వాటర్ అనేది బాగా ఫామ్ అవుతుంది. సో అక్కడ అడవులన్నీ కూడా చక్కగా ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాయి, నీళ్ళు ఎక్కువ ఉంటున్నాయి కదా, అందువల్ల అక్కడ అడవులన్నీ కూడా చక్కగా పచ్చగా ఉంటాయి, అందుకే సతతహరత అరణ్యాలు అన్నారు. నెక్స్ట్ నేరో స్టెప్ వ్యాలీస్ ఇన్ సిక్కిం. మనం మన టెక్స్ట్ బుక్లో చూసాం, కొన్ని ఫొటోస్ ఇచ్చారు వ్యాలీస్ అండి. అందులో సిక్కింలో ఏటవాలుగా ఉన్న లోతైన లోయల గురించి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా మాక్డక్ డింపాప్ వ్యాలీ ఇన్ మేఘాలయ. చూడండి ఈ వ్యాలీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వన్ మన థర్డ్ వచ్చేసేటప్పటికి శివాలిక్ రేంజెస్. ఈ శివాలిక్ రేంజెస్ వచ్చి ద సదరన్ మోస్ట్ రేంజ్, అంటే ఉన్న పర్వత శ్రేణులన్నిటిలో కూడా 3గా డివైడ్ చేశారనుకున్నాం కదా. ద లాస్ట్ వన్ శివాలిక్ రేంజ్, విడ్త్ 10 to 15 కిలోమీటర్స్. వీటి వెడల్పు వచ్చేటప్పటికి కొంచెం కిందకు వచ్చేసాం కదా, ఇంకా హిమాలయ పర్వతాల హైయెస్ట్ అంతా తగ్గిపోయి కొంచెం లోకి వచ్చేసాం. ఇక్కడ విడ్త్ కూడా తగ్గిపోయింది, 10 to 15 కిలోమీటర్స్ విడ్త్లోనే ఉన్నాయి. ఆల్టిట్యూడ్ వేరియింగ్ బిట్వీన్ 900 to 1100 మీటర్స్. అంటే ఇక్కడ మనం ఇంకా ఎత్తైన శిఖరాలు ఏమి ఎక్కాల్సినంత పెద్ద అవసరం లేదు, మ్యాక్సిమం 900 నుంచి 1100 మీటర్స్ ఎత్తులోనే ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. మనం ఇంతవరకు ఎక్కగలం, ఎవరెస్ట్ అయితే ఇప్పుడు ఎక్కలేం, కానీ ఇంతవరకు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ జమ్మూ హిల్స్ ఇన్ జమ్మూ రీజియన్, మిష్మి హిల్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, కచార్ ఇన్ అసోం,
కన్సిస్ట్స్ ఆఫ్ థిక్ గ్రావిల్ అండ్ అల్యూవియం. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఈ హిల్స్ అన్నిటికీ మనం ఏమనుకుంటున్నాం, శివాలిక్ పర్వత శ్రేణులు అనుకుంటున్నాం. కానీ వీటిని వచ్చేటప్పటికి లోకల్గా వాళ్ళు నేమ్స్ మార్చుకున్నారనమాట. ఏంటది? అది జమ్మూ హిల్స్ ఇన్ జమ్మూ కాశ్మీర్. జమ్మూ ప్రాంతంలో వీటిని జమ్మూ హిల్స్ అని పిలుచుకున్నారు. మనం వెళ్ళి జమ్మూకి వెళ్ళి ఏమండి ఇక్కడ శివాలిక్ పర్వత శ్రేణులు ఎక్కడండి అని అడిగామనుకో, వాళ్ళకి ఐడియా ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు లోకల్గా ఒక పేరు పెట్టుకున్నారు. ఏమని? జమ్మూ కాశ్మీర్లో జమ్మూ హిల్స్ అని. అదేవిధంగా మిష్మి హిల్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, కచార్ ఇన్ అసోం. ఇలా వాళ్ళు లోకల్గా పేర్లు పెట్టుకున్నారన్నమాట. సో కన్సిస్ట్ ఆఫ్ థిక్ గ్రావిల్ అండ్ అల్యూమియం. ఈ ప్రాంతం అంతా కూడా ఎలా ఉంటుందంటే చక్కగా మంచి సారవంతమైన రాతి నెలలు, రాళ్ళు అవన్నీ ఉంటాయి. అల్యూవియం అంటే ఒండ్రు మట్టితో కూడి ఉంటుంది. దీస్ ఆర్ ద శివాలిక్ పర్వత శ్రేణులు. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఎంత పెద్ద హైట్ లేవు, మనం ట్రై చేయొచ్చు. ఇవి చూడండి జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఈ శివాలిక్ రేంజెస్ ఎలా వ్యాపించున్నాయో చూడండి చక్కగా. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎ డ్యూన్? మీకు 10th క్లాస్ చదివిన వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఏ ఎగ్జామ్ పెట్టినా ఎక్కడ వచ్చినా వాళ్ళకి ఫస్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతారండి. ఏమని? వాట్ ఈజ్ ఎ డ్యూన్? గివ్ సమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ డూన్స్. డూన్స్కి ఎగ్జాంపుల్ రాయండి, డూన్ అంటే ఏంటి అని. మీకు ఫస్ట్ కాబట్టి తెలియదు, కానీ అంటే ఈ క్వశ్చన్ యొక్క ఇంపార్టెంట్ మీరు తెలుసుకోండి. సో ఈ క్వశ్చన్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పాయింట్కి ఆన్సర్స్ కూడా నోట్ చేసుకోండి. చెప్పినప్పుడు మేము లెసన్ స్టార్ట్ చేసినప్పుడే మీరు ఒక పెన్ను పేపర్ దగ్గర పెట్టుకుని ఒక నోట్బుక్ పెట్టుకున్నారంటే ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకుంటే అంతా లెసన్ మనం సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటూ ఒక 2-3 సార్లు చదివి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పిన వాటిలో మీకు మీరుగా ప్రిపేర్ చేసుకొని రాసుకున్నారనుకోండి, ఇంకా లెసన్ ఎప్పటికీ మర్చిపోరు. సరే, డ్యూన్ గురించి చూద్దాం. వాట్ ఈజ్ ఎ డ్యూన్? ఏ వ్యాలీ లేయింగ్ బిట్వీన్ ద లెస్సర్ హిమాలయాస్ అండ్ శివాలిక్ రేంజ్. శివాలిక్ పర్వత శ్రేణులకి హిమాచల్ పర్వత శ్రేణులకి మధ్యలో ఒక లోతైన లోయలు ఉన్నాయంట. వాళ్ళు ఏంటంటే స్థానికంగా వాటిని డూన్స్ అంటున్నారు. మనమేమో లోయలు అంటున్నాము, వాళ్ళు ఏమంటున్నారంటే అలా బాగా లోతుగా ఉన్న లోయల్ని డూన్ అన్నారు. మరి వీటికి ఉదాహరణ ఏంటో చూద్దాం. ఏ డూన్ ఇన్ హిమాలయాస్. చూడండి, డూన్లు అంటే మనకి ఇక్కడ ఇదొక హైయెస్ట్ పీక్, నెక్స్ట్ ఇదొక హైయెస్ట్ పీక్. ఈ పీక్స్ రెండింటి మధ్యన ఇలా విశాలంగా ఉన్న లోతులైన లోయలని డూన్స్ అన్నారు. నెక్స్ట్ మనకి డెహ్రాడూన్, కోట్లీ డూన్ అండ్ పాట్లీ డూన్ ఆర్ సమ్ ఆఫ్ ద ప్రొమినెంట్ డూన్స్. ఇక్కడ స్థానికంగా ఉన్న కొన్ని డూన్స్ ఏవి అంటే డెహ్రాడూన్, కోట్లీ డూన్ అండ్ పాట్లీ డూన్. ఈ డెహ్రాడూన్ అండ్ పాట్లీ డూన్ వచ్చేటప్పటికి మనకి ఉత్తరాఖండ్కి సంబంధించినవి. ఈ కోట్లీ డూన్ వచ్చేటప్పటికి జమ్మూ కాశ్మీర్కి రిలేటెడ్ అనమాట, అక్కడ ఉన్న వ్యాలీస్ అవి. The easternmost boundary of the Himalayas is the Brahmaputra Valley in Arunachal Pradesh. హిమాలయాలు ఈ 3 రేంజెస్సే కాదు, ఇవి మనకి తూర్పునే అక్కడతో ఆగిపోలేదు. ఎక్కడ వరకు వెళ్ళినాయి అంటే తూర్పు సైడ్ మనకి బ్రహ్మపుత్ర వ్యాలీ వరకు వెళ్ళినాయి. ఆ బ్రహ్మపుత్ర వ్యాలీ దగ్గర ఎక్కడుంది ఆ బ్రహ్మపుత్ర అన్నది? అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉంటుంది. కాబట్టి అక్కడ వరకు కూడా ఈ హిమాలయ పర్వతాలు అనేవి వ్యాపించున్నవి. ఇన్ అరుణాచల్ ప్రదేశ్ బియాండ్ ద దిహాంగ్ వ్యాలీ ద Himalayas take hairpin bend to the south and run through the north eastern states. అంటే ఏంటంటే ఈ హిమాలయ పర్వతాలు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి ఆ దిహాంగ్ వ్యాలీ మీదుగా జడపిన్ను ఆకారంలో వంపు తిరిగి కిందకి ఈ ఈశాన్య రాష్ట్రాలు అంటాం కదా మనం, ఈశాన్య రాష్ట్రాల వరకు కూడా వ్యాపించి ఉన్నవి. దీస్ డివిజన్స్ ఆర్ నోన్ యాజ్ పూర్వాంచల్. మనం ఇప్పటి వరకు హిమాద్రి, హిమాచల్, శివాలిక్ అని 3 రేంజెస్ గురించి చెప్పుకున్నాము. ఇలా ఈస్ట్ సైడ్ మనకి వ్యాపించి ఉన్న ఈ ఈశాన్య ప్రాంతాలు ఈ స్టేట్స్లో వ్యాపించి ఉన్న పర్వతాలను ఏమన్నారంటే పూర్వాంచల్ అన్నారు. అంటే అక్కడ వాళ్ళకి ఒక లోకల్ పేరు అనమాట. పూర్వాంచల్ ఆర్ నోన్ యాజ్ పాట్కాయి హిల్స్, ద నాగా హిల్స్, మణిపూరి హిల్స్ అండ్ కాశీ హిల్స్ అండ్ మిజో హిల్స్. అంటే మీరు ఇక్కడ చూడండి, ఈ విధంగా జడపిన్ను వంపి తిరిగిన తర్వాత పాట్కాయి కొండలని అరుణాచల్ ప్రదేశ్లో పిలుస్తారు, నాగా హిల్స్ అని నాగాల్యాండ్లో పిలుస్తారు, అదేవిధంగా మణిపూర్ హిల్స్ అని మణిపూర్లో, మిజో హిల్స్ అని మిజోరాంలో, కాశీ హిల్స్ అని మనకి మేఘాలయలో పిలుస్తారు, అదేవిధంగా జమ్మూ హిల్స్. వీటికి ఎక్కడికక్కడ వాటికి లోకల్ స్థానిక పేర్లు అనేవి మనకి ఉన్నాయన్నమాట. Next, the formation of the Himalayas influences the climate in various ways. These acts as barriers protecting
barriers protecting the Great Plains of India from the cold winds of Central Asia during severe winter. చూడండి అసలు హిమాలయ పర్వతాలు మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి. మిమ్మల్ని 4 మార్క్స్కి ఒక క్వశ్చన్ అడుగుతారు, ఏమని? హిమాలయ పర్వతం. అసలు ఫస్ట్ మనం చెప్పుకోవాలంటే ఈ లెసనే ఇంపార్టెంట్ అండి. ఈ లెసన్లోంచి కనీసం 10 మార్క్స్కి వస్తాయి. మ్యాపే కానీ 4 మార్క్స్ క్వశ్చన్సే కానీ 1 మార్క్ క్వశ్చన్సే కానీ 2 మార్క్స్ క్వశ్చన్సే కానీ. ఈ 4 మార్క్స్ క్వశ్చన్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ హిమాలయాస్, అగ్రికల్చర్ పర్పస్. ఏదైనా సరే మన వ్యవసాయానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, హిమాలయ పర్వతాలే లేకపోతే మనం ఎలా ఉండేవాళ్ళం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఆ యూజెస్ గురించి మనం ఈ ఆన్సర్ రాయొచ్చు. ద ఫార్మేషన్ ఆఫ్ ద హిమాలయాస్ ఇన్ఫ్లుయెన్సెస్ ద క్లైమేట్ ఆఫ్ వేరియస్ వేస్. మన భారతదేశ శీతోష్ణ స్థితి ఏ విధంగా ప్రభావితం అవుతుందంటే హిమాలయ పర్వతాలు ఉండటం వల్ల మనకి ఈ అనుకూలమైన శీతోష్ణ స్థితి పరిస్థితి ఉంది. అదేవిధంగా మన భారతదేశంలో ఋతుపవన శీతోష్ణ స్థితి ఉంది. ఆ ఋతుపవన శీతోష్ణ స్థితికి కూడా ఈ హిమాలయ పర్వతాలే మెయిన్ కారణం అంటున్నాడు. దీస్ యాక్ట్స్ యాజ్ బేరియర్స్ ప్రొటెక్టింగ్ ద గ్రేట్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ద కోల్డ్ విండ్స్ ఆఫ్ సెంట్రల్ ఏషియా డ్యూరింగ్ సివియర్ వింటర్. అంటే మనకి మధ్య ఆసియా నుంచి, ఇక్కడ చూడండి మనకి ఆసియాలో సౌత్ సైడ్ మన భారతదేశం ఉంది. ఈ మధ్య ఆసియా నుంచి వచ్చే ఈ చల్లటి గాలులని హిమాలయ పర్వతాలు పెట్టని కొట్టని గోడల వలె, అంటే మనం చైనా వాళ్ళ గురించి చెప్పుకుంటాం. చైనా వాళ్ళు ఎవరైనా కట్టారా, లేకపోతే అది అలా ప్రకృతి సిద్ధంగా వచ్చిందా? వెరీ గుడ్, మీ అందరికీ తెలుసు చైనా వాళ్ళు మ్యాన్మేడ్ కట్టారు. కానీ మరి ఈ హిమాలయ పర్వతాలను ఎవరైనా నిర్మించారా? ఇక్కడ లేదు. ఈ హిమాలయ పర్వతాలను ఎవరూ నిర్మించలా, ఇవి ప్రకృతి సిద్ధంగా ఇక్కడ మనకి ఉన్నవి. సో ఈ హిమాలయ పర్వతాలు ఎలా ఉన్నాయి అంటే, మనము ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ వెంటనే కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఈ హిమాలయ పర్వతాలు, ఓకే అందరూ బ్రేక్ తీసుకుని వచ్చినట్టున్నారు. ఓకే, వెరీ గుడ్, సిడా. ఇప్పుడు మనం హిమాలయ పర్వతాల ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈ హిమాలయ పర్వతాలు మనకి ప్రకృతి సిద్ధంగా భారతదేశంలో ఉండి అవి మనకి పెట్టని కట్టని గోడ వలె రక్షణ కవచాలుగా ఉన్నాయి. నెక్స్ట్ మనం ద హిమాలయాస్ ఆర్ రీజన్ ఫర్ సమ్మర్ రెయిన్స్ అండ్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఇన్ రీజన్స్ దట్ ఆర్ బియాండ్ ద వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ ఇండియా. ఇన్ ఇట్స్ ఆబ్సెన్స్ దిస్ రీజన్ వుడ్ హ్యావ్ రిమైండ్ డ్రైయర్. ఈ హిమాలయ పర్వతాలే కనుక లేకపోతే ఈ ప్రాంతం అంతా కూడా శుష్కంగా ఉండేది, అంటే వేడి ప్రాంతం లాగా ఉండేది. ఈ హిమాలయాలు మనకి సమ్మర్లో మాన్సూన్కి కానీ తర్వాత వింటర్లో, అంటే ఈ ఋతుపవన శీతోష్ణ స్థితికి హిమాలయాలే మెయిన్ మనకి రీజన్ అవుతున్నాయి అంటున్నారు. చూడండి, మాన్సూన్ మనకి సమ్మర్ మాన్సూన్, వింటర్ మాన్సూన్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా వాటి ఇది గాలులు చక్కగా మనకి వర్షాన్ని ఇవ్వగలుగుతున్నాయి అంటే అది హిమాలయాల వల్లనే. The Himalayan rivers have a perennial flow since these are fed by the glaciers and bring a lot of slit, making these plains very fertile. So హిమాలయ పర్వతాలు ఉండబట్టి అక్కడ ఉన్న మంచు కరిగి చక్కగా హిమానీ నదులుగా ప్రవహించి మన భారతదేశంలో ఉన్న ఈ గంగా సింధు మైదానాన్ని చాలా సారవంతంగా చేస్తున్నాయని హిమాలయాల ఉపయోగాల గురించి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు సెకండ్ వచ్చేసేద్దాం. ద ఇండో గ్యాంగటిక్ ప్లేన్. అమ్మయ్య, హిమాలయాల చలి నుంచి కొంచెం తప్పుకొని ఈ కిందనే ఉన్న మనము గంగా సింధు మైదానికి వచ్చేద్దాం. చూడండి ఎంత పచ్చగా ఉందో, అంతా కూడా సస్యశ్యామలంగా ఉంది. ఎందుకంటే ఈ మైదాన ప్రాంతం అనేది పంటలు బాగా పండితే ఇక్కడ జనసాంద్రత అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా చాలా సారవంతమైందనమాట. 20 million years ago, it was a shallow basin. It was gradually filled the alluvial soil brought by Indus, Ganga and Brahmaputra rivers. 20 million years క్రితం అంట ఈ ప్రాంతం అంతా కూడా ఒక లోతైన పళ్ళెంలా ఉండేదంట. తర్వాత ఏమైంది అంటే ఈ హిమానది నదులైన మనకి గంగా, బ్రహ్మపుత్ర, ఇండస్ నదులు తీసుకువచ్చిన మట్టి వల్ల అదంతా చక్కగా పూడుకొని ఈ ప్రాంతం అంతా కూడా చాలా సారవంతంగా ఉంది. 3 divisions in ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్. ఈ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ని
3 డివిజన్స్గా డివైడ్ చేశారు. ద ఫస్ట్ వన్ ఈజ్ ద వెస్టర్న్ పార్ట్, ద సెకండ్ వన్ సెంట్రల్ పార్ట్, ద థర్డ్ వన్ ఈస్టర్న్ పార్ట్. నౌ వి డిస్కస్ అబౌట్ ద ఫస్ట్ వన్, ద వెస్టర్న్ పార్ట్ ఫార్మ్డ్ బై ద ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. ఈ వెస్టర్న్ పార్ట్ అనేది మనకి ఎలా చెప్తున్నారు, ఎలా ఫామ్ అయింది అంటున్నారు అంటే ఇండస్ నది, ఈ ఇండస్ నది వల్లే మనకి భారతదేశం ఇండియా వైపుగా పేరు వచ్చింది. అయితే ఈ ఇండస్ నది అనేది మనకి టిబెట్లో మానస సరోవరం వద్ద పుట్టి మనకి జమ్మూ కాశ్మీర్ని టచ్ చేసుకుంటూ పాకిస్తాన్ మీదుగా మన అరేబియన్ సీలో కలుస్తుంది రాణా ఆఫ్ కచ్ దగ్గర. సో ఇది దీని యొక్క 5 ట్రిబ్యూటరీస్ అంటే ద జీలం, ద చీనప్, ద రావి, ద బియాస్, ద సట్లజ్. ఈ 5 దాని యొక్క ఉపనదులు అనమాట. ఈ ఉపనదులు పరివాహక ప్రాంతాన్నే ద వెస్టర్న్ పార్ట్ అన్నారు. చూడండి, దిస్ ఈజ్ ద ఇండస్ రివర్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ద ఇండస్ రివర్ బేసన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ పాకిస్తాన్, లీవింగ్ మైనర్ పోర్షన్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా ప్లెయిన్స్ ఇన్ ఇండియా. అంటే మ్యాక్సిమం ఒకప్పుడు పాకిస్తాన్ కూడా 1947 బిఫోర్ మన భారతదేశం, ఇప్పుడు అది పాకిస్తాన్గా డివైడ్ అయింది కాబట్టి, దేశ విభజన జరిగింది కాబట్టి, సో మా ఎక్కువ పార్ట్ అంతా కూడా ఇండస్ నది అనేది పాకిస్తాన్లో ఉంది, మైనర్ చాలా తక్కువ పార్ట్ మన హర్యానా పంజాబ్లో ఉంది అని చెప్తున్నారు. వాట్ ఈజ్ దోఅబ్? దోఅబ్ అంటే అంతర్వేది అంటారు. ఇది కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్, నోట్ చేసుకోండి. ద ఫెర్టైల్ ల్యాండ్ బిట్వీన్ ద 2 rivers ఈజ్ కాల్డ్ దోఅబ్. అంటే ఒక సారవంతమైన ప్రాంతము, 2 నదుల మధ్య ఉన్న సారవంతమైన ప్రాంతాన్ని అంతర్వేది, దోఅబ్ అంటారనమాట. ఇక్కడ చూడండి, సమ్ ఇంపార్టెంట్ దోఅబ్, మనకి జీలం, చీనబ్, రావి, బియాస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి మధ్యలో ఉన్న ఈ ఇంపార్టెంట్ ప్రాంతాన్ని, ఫెర్టైల్ ప్రాంతాన్ని దోఅబ్ అంటారు. బారి దోయబ్, రచనా దోఅబ్, సింధు సాగర్ దోఅబ్, ఇవన్నీ సమ్ ఇంపార్టెంట్ దోయబ్స్. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ ఈజ్ ద సెంట్రల్ పార్ట్. ఇది మనందరికీ తెలిసిందే, గంగా నది పరివాహక ప్రాంతం అని. ద సెంట్రల్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ ద గంగా ప్లెయిన్, ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ద రివర్స్ గగ్గర్ టు తీస్తా. ఈ గంగా సింధు మైదాన ప్రాంతం అనేది ఇక్కడ గగ్గర్ నది దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి తీస్తా నది వరకు వ్యాపించి ఉందన్నమాట. ఈ ప్రాంతం అంతా కూడా గంగా నది, గంగా మైదాన ప్రాంతంగా మనం చెప్పుకుంటాము. అయితే ది స్పాట్ ఈజ్, చూడండి గంగా ప్రవాహం ఎలా ఉందో, ఇది కూడా మనకి హిమాలయ పర్వతాల్లో పుట్టి బంగ్లాదేశ్లో వద్ద బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ది స్పాట్ ఈజ్ మెయిన్లీ స్ప్రెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్, బీహార్, పార్ట్లీ ఇన్ హర్యానా, జార్ఖండ్ అండ్ బెంగాల్. ఇక్కడ మనకి గంగా నది ఎక్కువ ఉత్తరప్రదేశ్, సో ఎక్కువ మంది జనాభా ఉన్న ప్లేస్ కూడా ఉత్తరప్రదేశ్గా మనం చెప్పుకుంటాం కదా స్టేట్గా. సో అంటే గంగా సింధు మైదాన ప్రాంతాల్లో ఎక్కువ మంది మనకి జనజీవన స్రవంతి అనేది ఉంటుంది. ఎందుకు అంటే మైదాన ప్రాంతాల్లో పంటలు పండడానికి, నివాస ప్రాంతాలకి అనుకూలంగా ఉంటాయి కాబట్టి. సో హర్యానా, జార్ఖండ్, బెంగాల్లో కూడా కొంత పార్ట్ అనేది గంగా నది ప్రవహిస్తుంది. దీస్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ గంగా. చూడండి, యమున, కోసి, సోన్, గండక్, చంబల్ ఇవన్నీ కూడా మనకి గంగా నది ఉపనదులు. గంగా నది దాని ఉపనదుల యొక్క పరివాహక ప్రాంతాన్ని గంగా నది మైదాన ప్రాంతం అంటారు. నెక్స్ట్, ద థర్డ్ వన్ ఈజ్ ద ఈస్టర్న్ పార్ట్. ఇట్ ఎగ్జిస్ట్ మోస్ట్లీ ఇన్ ద బ్రహ్మపుత్ర వ్యాలీ ఆఫ్ అస్సాం అండ్ మెయిన్లీ ఫార్మ్డ్ బై బ్రహ్మపుత్ర రివర్. ఈ ఈస్టర్న్ పార్ట్ అనేది మనకి బ్రహ్మపుత్ర రివర్ వల్ల వచ్చింది. ఇది కూడా మెయిన్ అస్సాము ఆ సరౌండింగ్స్ ఉంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, దిస్ ఈజ్ ద ఈస్టర్న్ పార్ట్. నెక్స్ట్, బాబర్. మిమ్మల్ని అడిగే 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ క్వశ్చన్లో ఇదొకటి. ద హిమాలయన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బాబర్ అంటాడు, అయితే వాట్ ఈస్ బాబర్ అంటాడు. ద హిమాలయన్ రివర్స్ డిపాజిట్ గ్రావిల్ అండ్ ఫెబల్ సెడిమెంట్స్ ఇన్ ఎ నారో బెల్ట్ ఆఫ్ 8 to 16 kilometers width found parallel to foot hills of శివాలిక్స్. దిస్ జోన్ ఈజ్ నోన్ యాజ్ బాబర్. బాబర్ అంటే ఆ విధంగా శివాలిక్ పర్వత పాదాల వెంట 8 నుంచి 16 కిలోమీటర్లు బాగా గుండ్రని రాళ్ళన్నీ కూడా అలా కొట్టుకొచ్చి వ్యాపించి ఉంటాయి. ఈ రాళ్ళు ఉన్న ఆ ప్రాంతాన్ని అంతా కూడా సచిద్రంగా ఉంటుంది అంటారు. బాబర్ ఈజ్ ఎ ఫారెస్ట్ అంటారు. అంటే బాబర్ ఈజ్ ఎ ఫారెస్ట్ ఇన్ నేచర్. చూడండి, అది ఎలా అంటే ఒక ఫ్లాట్గా లేకుండా రాళ్లతో, గులకరాళ్లతో కూడి ఉంటుంది. అలా గులకరాళ్లతో కూడి ఉన్న సచిద్రమైన ప్రాంతాన్నే బాబర్ అంటారు. నెక్స్ట్, స్మాల్ రివర్స్ అండ్ స్ట్రీమ్స్ ఫ్లో అండర్ గ్రౌండ్ త్రూ బాబర్ అండ్ రీఅపియర్ ఇన్ లోయర్ ఏరియాస్ ఫ్రమ్ టెరాయ్. ఈ కొన్ని స్మాల్ రివర్స్ అన్నీ కూడా బాబర్ కింద నుంచి ప్రవహించి కొంచెం దిగువకి వెళ్ళాక అవి మనకి కనిపిస్తాయి. మనకి ఫస్ట్ కనిపించవు, బాబర్ కింద నుంచి వెళ్తాయి, గులకరాల కింద నుంచి కొంచెం దిగువకి వెళ్ళేటప్పటికి అవి ఎపీర్ అవుతాయి. అక్కడ ఆ నేలంతా కూడా చిత్తడిగా ఉంటుంది. అలాంటి చిత్తడి నేలల ప్రాంతాన్ని ఏమంటారు? టెరాయ్ అంటారు. వాట్ ఈజ్ టెరాయ్?
ద స్వాంపీ అండ్ మ్యార్షీ రీజన్ సౌత్ టు బాబర్ ఈజ్ కాల్డ్ టెరాయ్. అంటే చిత్తడిగా ఉన్న నేలలు ఏవైతే ఉన్నాయో వాటిని టెరాయ్ అంటాము. అది బాబర్కి దక్షిణాన ఉంది. చూడండి, హిమాలయాలకి సౌత్ సైడ్ ఏమో బాబర్ ఉంది, బాబర్కి దక్షిణానేమో మనకి టెరాయ్ ప్రాంతం ఉంది. ద టెరాయి రీజన్ హ్యాడ్ థిక్ ఫారెస్ట్ అండ్ రిచ్ వెరైటీ ఆఫ్ వైల్డ్ లైఫ్. ఈ టెరాయి ప్రాంతం అంతా కూడా మనకి సతతహరిత అరణ్యాలతో ఉంటుంది. అయితే వైల్డ్ లైఫ్ అంటే వన్యమూగ ప్రాణులు కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉండేవి. ఓయింగ్ టు ఏ మైగ్రేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండియాస్ పార్టీషన్, మోస్ట్ ఆఫ్ ద టెరాయి జోన్ హ్యాస్ నౌ బీన్స్ క్లియర్డ్ అండ్ యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్ ఆపరేషన్స్. సౌత్ ఆఫ్ ద టెరాయి రీజన్ ఫైన్ అల్యూవియల్ ప్లెయిన్ రీజన్స్ ఆర్ ఫౌండ్. ఏమంటున్నాడంటే ఇక్కడ మనకి వలసలో భారతదేశం దేశ విభజన జరిగినప్పుడు వలస వచ్చిన వాళ్ళందరూ చాలా ఎక్కువ మంది భారతదేశానికి వలస వచ్చారు. అలా వలస వచ్చినప్పుడు అంతకు ముందు టెరాయి ప్రాంతం అంతా సతతహారత అరణ్యాలతోనూ వన్యమృగాలతో కూడుండేది కదా. ఇప్పుడు ఏం చేశారంటే ఆ ప్రాంతాన్ని అంతా కూడా మరి జనాభా ఎక్కువ మంది పెరిగారు, మరి వాళ్ళకి పంట పొలాలు కావాలి కదా. ఆ విధంగా ఈ అడవి ప్రాంతాలన్నిటిని నరికేసి పంట పొలాలుగా చేశారు అనమాట. సౌత్ ఆఫ్ ద టెరాయి రీజన్ ఫైన్ అల్యూవియల్ ప్లెయిన్ రీజన్స్ ఆర్ ఫౌండ్. ఇక్కడ మనకి సారవంతమైన ఒండ్రు మట్టితో కూడిన ప్రాంతాలన్నీ కూడా మనం చూడవచ్చు. నెక్స్ట్ ద పెనన్సులర్ ప్లాట్యూ. థర్డ్ వన్ వచ్చేసి పెనన్సులర్ ప్లాట్యూ అంటే ద్వీపకల్ప పీఠభూమి. మన భారతదేశంలో ద్వీపకల్ప పీఠభూమి అని ఎందుకు అంటున్నారు అంటే పీఠభూమిని, ద ఇండియన్ ప్లాట్యూ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పెనన్సులర్ ప్లాట్యూ యాజ్ ఇట్ ఈజ్ సరౌండెడ్ బై ద సీ ఆన్ 3 sides. చూసారా, మీకు అర్థమవుతూనే ఉంది. 3 sides వాటర్ ఉంటే దాన్ని ఏమంటాం మనము, పెనన్సులర్ అంటాం, ద్వీపకల్పము అంటున్నాం. సో కాబట్టి భారతదేశాన్ని ద్వీపకల్ప పీఠభూమి అన్నారు. ద సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ద ప్లాట్యూ ఈజ్ కన్యాకుమారి. ఈ దక్షిణ ద్వీపకల్ప పీఠభూమికి సదరన్గా అంటే లాస్ట్ ఇంకా మెయిన్ ల్యాండ్కి ఎండింగ్లో ఏముంది, కన్యాకుమారి ఉంది. ఈ ద్వీపకల్ప పీఠభూమికి కూడా ఎండింగ్ అనేది ఈ కన్యాకుమారి. ద పెనన్సులర్ ప్లాట్యూ ఈజ్ ద మోస్ట్ ఏన్షియంట్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా. ఇది చాలా పురాతనమైన డివిజన్ అనమాట. అదే మన హిమాలయాలు తీసుకున్నట్టయితే అవి యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్. ఇది చాలా ఓల్డెస్ట్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్ అనమాట. And next one, it is mainly composed of old crystalline, hard, igneous and metamorphic rocks. ఇది ఎలా మనకి దక్షిణ పీఠభూమి ద్వీపకల్ప పీఠభూమి అనేది కంపోజ్ అయ్యింది అంటే చాలా ఓల్డ్ క్రిస్టలైన్ అంటే పురాతనమైన స్ఫటికాకార శిలలతోనూ, మెటామార్ఫిక్ రాక్స్ రూపాంతర శిలలతోనూ, ఇగ్నియస్ రాగ్ అంటే కఠినమైన అగ్ని శిలలతోనూ ఇవి మనకి ఫామ్ అయ్యింది. లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ మినరల్స్ ఫౌండ్ ఇన్ ద ఇండియన్ ప్లాట్యూ. మనం ఈ ఇండియన్ ప్లాట్యూలో మనం ఏమేమి చూడొచ్చు అంటున్నారు, మెటాలిక్ మినరల్స్. మెటాలిక్ మినరల్స్ అంటే మీకు తెలుసు, మనం ఆల్రెడీ ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా, కాపర్, గోల్డ్, మ్యాగ్నెటైట్, పైరైట్. ఇవన్నీ గోల్డ్ చూసారు కదా అని చెప్పి ఏం పట్టుకోకండి, మనం చూస్తాకొచ్చాం, చూసి వెళ్ళిపోదాం. నెక్స్ట్ నాన్ మెటాలిక్ మినరల్స్. నాన్ మెటాలిక్ మినరల్స్ అంటే ఇక్కడ ఏముంటుందంటే వీటిల్లో మెటల్ అనేది ఉండదు ఈ మినరల్స్లో. దీస్ ఆర్ దోస్ మినరల్స్ విచ్ డు నాట్ కంటైన్ మెటల్స్. మెటల్స్ లేని దాన్ని మినరల్స్ని నాన్ మెటాలిక్ మినరల్స్ అంటారు. కోల్, పెట్రోలియం, మైకా, మ్యాంగనీస్ ఎక్సెట్రా ఆర్ సమ్ ఇంపార్టెంట్ నాన్ మెటాలిక్ మినరల్స్. కోల్ అండ్ మినరల్స్ ఆయిల్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎనర్జీ మినరల్స్. వీటిని మనం ఎనర్జీ మినరల్స్ అని కూడా అంటాము. ద పెనన్సులర్ ప్లాట్యూ స్లైట్లీ టిల్టెడ్ టువర్డ్స్ ఈస్ట్. చూడండి, జాగ్రత్తగా ఉండండి. ఈ పెనన్సులర్ ప్లాట్యూ మీదకి వచ్చాం కదా మనం, దక్షిణ పీఠభూమి ద్వీపకల్ప పీఠభూమి మీదకి వచ్చాం కదా, ఇది కొంచెం తూర్పు వైపుకి వంగి ఉంటుంది, వాలి ఉంటుంది. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 బ్రాడ్ డివిజన్స్ ఇన్ నేమ్లీ ద సెంట్రల్ హైలాండ్స్ అంటే మాల్వా ప్లాట్యూ అండ్ ద దక్కన్ ప్లాట్యూ. ఇది 2 పార్ట్స్గా డివైడ్ అయ్యింది. ఈ నర్మదా నదికి ఉత్తరాన ఉన్నదాన్ని మాల్వా పీఠభూమి అంటారు. నర్మదా నదిని బోర్డర్గా తీసుకొని దానికి దక్షిణాన ఉన్నదాన్ని దక్కన్ పీఠభూమి అంటారు. We can identify central highlands to the south of the Gangetic plains and the north of the river Narmada. మనము ఎట్లా ఐడెంటిఫై చేస్తాము ఈ మధ్య ఉన్నత పీఠభూమిని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే, గంగా సింధు మైదానం ఉంది కదా, దానికి దక్షిణాన ఉండి నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ఆ మధ్యలో ఉన్న భాగాన్నే మనం ఉత్తరాన ఉన్నత పీఠభూమి అంటాం. ద ప్లాట్యూ రీజన్ ఈజ్ డ్రై
ద రివర్స్ ఆర్ నాట్ పెర్నియల్. ద ఇరిగేషన్ ఫర్ ద సెకండ్ క్రాప్ డిపెండ్స్ ఆన్ డీప్ ట్యూబ్ వెల్స్ అండ్ ట్యాంక్స్. ఇక్కడ మనకి గంగా సింధు మైదానం అంటే ఎప్పుడు జీవనదులు ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ వర్షం కోసం మనం ఎదురు చూడక్కర్లేదు. అదేవిధంగా ఇరిగేషన్ పంటలు పండించడానికి మనకి ఈ ట్యాంక్స్ కానీ డీప్ ట్యూబ్ వెల్స్ అంటే మనకి బోరు బావులు అవసరం ఉండదు. కానీ మనం పీఠభూమి ప్రాంతానికి వచ్చేటప్పటికి ఇక్కడ పంటలు సంవత్సరానికి వర్షపాతం ఒక్కసారే పడుతుంది. రెండో పంట వేయాలి అనుకుంటే మనం తప్పకుండా ఈ బోరు బావుల గురించి కానీ చెరువుల గురించి కానీ ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఇక్కడ నదులు అనేవి జీవనదులు కావు. నెక్స్ట్, చోటా నాగపూర్ ప్లాట్యూ ఈజ్ రిచ్ ఇన్ మినరల్ సోర్స్. చూడండి ఇక్కడ చోటా నాగపూర్ ప్లాట్యూ అనేది కూడా మనకి సెంట్రల్ హైలాండ్స్ చూడండి. నెంబర్ 1 సెంట్రల్ హైలాండ్స్ అంటే మాల్వా ప్లాట్యూ, ఇది దక్కన్ ప్లాట్యూ. నెంబర్ 2 చోటా నాగపూర్ ప్లాట్యూ. నెంబర్ 3 ఇది కొంచెం ఈస్ట్ సైడ్ ఉందన్నమాట. ఇక్కడ మినరల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్తున్నారు. నెక్స్ట్, టు ద సౌత్ ఆఫ్ నర్మదా ఏ ట్రయాంగులర్ ల్యాండ్ మాస్ ఈజ్ కాల్డ్ ద దక్కన్ ప్లాట్యూ. టు ద సౌత్ ఆఫ్ నర్మదా అని ఎవరికి ఉత్తరాన ఉన్నదాన్ని మనము మాల్వా పీఠభూమి అన్నాం, దక్షిణాన ఉన్నదాన్ని దక్కన్ ప్లాట్యూ అంటున్నాం. ట్రయాంగిల్ ల్యాండ్ మాస్ మనకి తెలుస్తూనే ఉండదు. దక్కన్ పీఠభూమి అనేది ఈ ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఈ విధంగా మనకి ట్రయాంగిల్ షేప్లో కనిపిస్తుంది. బౌండరీస్ ఆఫ్ దక్కన్ ప్లాట్యూ. ఈ దక్కన్ ప్లాట్యూ బౌండరీస్ ఏంటో చూడండి. నార్త్ సాత్పురా రేంజ్, సౌత్ నీలగిరీస్, ఈస్ట్ ఈస్టర్న్ ఘాట్స్, వెస్ట్ వెస్టర్న్ ఘాట్స్. The Western Ghats parallel to the west coast, continuous range with a few passes as the gateway to coastal plains. ఇక్కడ చూడండి మనకి గుజరాత్లో రాణా ఆఫ్ కచ్ దగ్గర స్టార్ట్ అవుతాయి ఈ వెస్టర్న్ ఘాట్స్. అలాగా మనకి ఇక్కడ నీలగిరి పర్వతాల వరకు ఉంటాయి. వీటిని మనం పశ్చిమ కనుమలు అంటాం. ఇవి కంటిన్యూస్గా ఉంటాయి. మీకు ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడు, పశ్చిమ కనుమలకి తూర్పు కనుమలకి డిఫరెన్సెస్ చెప్పండి అని. సో ఇక్కడ మీరు పాయింట్ నోట్ చేసుకోండి. పశ్చిమ కనుమలు అనేవి ఇలా కంటిన్యూస్గా ఉంటాయి, అవిచ్ఛిన్నంగా ఉండవు. ఇవి ఎలా అంటే చాలా స్ట్రైట్గా ఉంటాయి అన్నమాట. ఎక్కడా కూడా మధ్యలో గ్యాపులు ఉండవు. వీటి నుంచి ఈ పశ్చిమ తీర మైదాన ప్రాంతానికి గేట్వే లాగా ఒక పాస్ అనేది ఉంటుంది. ఇవి వెస్టర్న్ ఘాట్స్. చూడండి బ్యూటిఫుల్. మనం హిమాలయ పర్వతాలంత దగ్గరికి వెళ్ళకపోయినా కనీసం మన దగ్గరలో ఉన్న వెస్టర్న్ ఘాట్స్నైనా మనం తిలకించవచ్చు. నెక్స్ట్, వెస్టర్న్ ఘాట్స్ ఆర్ హయ్యర్ దాన్ ఈస్టర్న్ ఘాట్స్. చూడండి ఈ డిఫరెన్సెస్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఈజీగా రాయగలరు. వెస్టర్న్ ఘాట్స్ ఆర్ హయ్యర్ దాన్ ఈస్టర్న్ ఘాట్స్. మనకి తూర్పు కనుమల కన్నా కూడా పశ్చిమ కనుమలు అనేవి కొంచెం ఎత్తు ఎక్కువగా ఉన్నాయి. సో దట్ దక్కన్ ప్లాట్యూ వెస్ట్ ఈస్ట్ స్లోప్ ఈజ్ సీన్. సో మనం ఈ దక్కన్ ప్లాట్యూ అనేది వెస్ట్ నుంచి ఈస్ట్కి కొంచెం స్లోప్ అయి ఉండటం అనేది గమనిస్తున్నాం అనమాట. ఎక్స్టెండ్స్ ఫర్ 1600 కిలోమీటర్స్. 1600 కిలోమీటర్ల పొడవునా కూడా ఈ దక్కన మనకి ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి వ్యాపించి ఉన్నాయి. వెస్టర్న్ ఘాట్స్ అండ్ నీలగిరీస్ జాయిన్ ఎట్ గూడలూరు. ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా, నీలగిరి వద్ద నీలగిరి పర్వతాలు, గుడలూరు వద్ద నీలగిరి పర్వతాల వద్ద ఇవి జాయిన్ అవుతున్నాయి అనమాట. నెక్స్ట్, ఊటీ ఆర్ ఉదగమండలం ద ఫేమస్ హిల్ స్టేషన్ ఇన్ నీలగిరీస్. చూడండి మనం ఇందా చెప్పుకున్నాం, కనీసం మనం ఊటీ కొడైకెనాల్ అన్నా వెళ్దాము, హిమాలయ పర్వతాల్లో ఉన్న హిల్ స్టేషన్స్కి వెళ్ళలేకపోయినా అనుకున్నాం కదా, ఇవే అవి నేను చెప్పినవి. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. సమ్మర్లో మనకి ఇక్కడ వేసవి విడిది కేంద్రాలుగా వెళ్ళొచ్చు. ఈ ఊటీ అనేది మనకి ఈ నీలగిరి పర్వతాల్లోని వెస్టర్న్ ఘాట్స్ దగ్గరే ఉంది. నెక్స్ట్, దొడబెట్ట ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ నీలగిరీస్. ఈ నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరంగా మనం దొడబెట్ట అని చెప్తాము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ దొడబెట్ట నీలగిరి పర్వతాల్లో ఉన్న హైయెస్ట్ పీక్ దొడబెట్ట. దీస్ ఆర్ ద నీలగిరి హిల్స్. అనైమలై హిల్స్ ఇన్ అనైమలై పర్వత శ్రేణుల్లో అనైముడి అనే పర్వతం ఉంది. ఇది మనకి దక్షిణ భారతదేశంలోనే హైయెస్ట్ పీక్. అదేవిధంగా పళని హిల్స్ ఇన్ తమిళనాడు. అదేవిధంగా మనకి చూడండి నెక్స్ట్ అనైముడి పీక్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో హైయెస్ట్ పీక్ వచ్చేటప్పటికి అనైముడి పీక్ 2695 మీటర్స్. కేరళలో ఉన్న వీటిని కార్డమమ్ హిల్స్ అంటారు, అంటే యాలుకల కొండలు అంటారు. ఇవన్నీ కూడా మనం పశ్చిమ కనుమల్లో చూడొచ్చు. ద ఈస్టర్న్ ఘాట్స్. నెక్స్ట్ మనం మన ఏరియాకి వచ్చేస్తున్నాం ఇప్పుడు. ద ఈస్టర్న్ ఘాట్స్ ఫ్రమ్ మహానంది వ్యాలీ టు నీలగిరీస్ దే ఆర్ నాట్ కంటిన్యూస్. చూడండి ఇక్కడ ఒడిశా దగ్గర మహానది నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ మనకి తమిళనాడులో నీలగిరి పర్వతాల వరకు ఉన్న ఈ తూర్పు ఈ ఉన్న పర్వతాలన్నింటినీ చిన్న కొండలన్నింటినీ కూడా తూర్పు కనుమలు అంటారు. దే ఆర్ నాట్ కంటిన్యూస్. మనం ఇందాక అక్కడ వెస్టర్న్ ఘాట్స్లో చూసాము, అవన్నీ కంటిన్యూస్గా ఉంటాయి. వీటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కంటిన్యూస్గా ఉండవు, అవి చిన్న శ్రేణులు అనమాట.
విచ్ఛిన్న శ్రేణులు అంటే అక్కడక్కడ మనకి డివైడ్ అయ్యి ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, దీస్ ఆర్ ద వెస్టర్న్ ఘాట్స్, దీస్ ఆర్ ద ఈస్టర్న్ ఘాట్స్. Rivers that originate in western Ghats like Godavari and Krishna cut across the plateau join the Bay of Bengal. మనకి ఈ కృష్ణ గోదావరి నదులన్నీ కూడా వెస్టర్న్ ఘాట్లో పుట్టి ఇక్కడ పశ్చిమ కనుమల్లో పుట్టి ఈ మన దక్కిన పీఠభూమి మీదుగా ప్రవహిస్తూ వచ్చి ఈ తూర్పు కనుమల గుండా తూర్పు తీర మైదానంలో ఉన్న బంగాళాఖాతంలో మనకి ఇవన్నీ కూడా కలుస్తాయి. సో దీంతో ఈ ప్రాంతం అంతా కూడా మనకి సారవంతంగా ఉంటుంది. యావరేజ్ హైట్ ఆఫ్ 900 మీటర్స్. మనం ఇక్కడ చెప్పుకున్నాం అది పశ్చిమ కనుమల కన్నా తూర్పు కనుమల హైట్ తక్కువగా ఉంటుందని. సో ఇక్కడ హైట్ వచ్చేటప్పటికి 900 మీటర్సే యావరేజ్ హైట్. అరోయా కొండ అనేది హైయెస్ట్ పీక్ ఈజ్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్. ఇక్కడ ఇది ఎక్కడ ఉంది అంటే నియర్ చింతపల్లి, 1680 మీటర్స్. ఇది మనకి విశాఖపట్నం దగ్గర ఉందన్నమాట. ఇది మన తూర్పు కనుమల్లో హైయెస్ట్ పీక్. సమ్ ఆఫ్ ద హిల్లీ ట్రాక్స్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్ నలమల, వెలికొండాస్, పాలకొండాస్, శేషాచలం హిల్స్. మీ అందరికీ తెలుసు మనకి నలమల కొండలు ఎక్కడున్నాయి, శ్రీశైలము, అదేవిధంగా వెలికొండాస్ ఇటు నెల్లూరు దగ్గరలో ఉంటాయి, పాలకొండాస్ శేషాచలం కొండలు అంటారు. ఇవన్నీ మనకి తిరుపతి దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు మనం చూద్దాము మన ఏరియాలో మన విజయవాడలో మొగల్రాజపురం కొండలు ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇంకా దగ్గరలో చాలా కొండలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మంగళగిరి కొండలు ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి ఈస్టర్న్ ఘాట్స్ కిందే వస్తాయి. ద రిమార్కబుల్ ఫీచర్స్ ఆఫ్ ద పెనిన్సులర్ ప్లాట్యూ యూజ్ బ్లాక్ సాయిల్స్ ఫార్మ్డ్ డ్యూ టు వాల్కెనో యాక్టివిటీ. ఈ నల్లరేగడి నేలలు ఉండటమే దీనికి మనం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. దక్కన్ ప్లాట్యూ అంతా కూడా నల్లరేగడి నేలలతో ఉంది. నెక్స్ట్ ద థార్ డెజర్ట్. ద థార్ డెజర్ట్ వచ్చేటప్పటికి ఇది మనకి పూర్తిగా రాజస్థాన్, పాకిస్తాన్ ఈ సరౌండింగ్స్లో ఉంది. లొకేటెడ్ ఆన్ ద లీవర్డ్ సైడ్ ఆఫ్ ఆరావలిస్. ఆరావలి పర్వత శ్రేణుల యొక్క వర్షఛాయ ప్రాంతంలో ఈ థార్ డెజర్ట్ అనేది ఉంది. ఇట్ రిసీవ్స్ వెరీ లో అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ 100 to 150 mm. ద డెజర్ట్ కన్సిస్ట్స్ ఆఫ్ యాన్ అండాల్టింగ్ శాండీ ప్లెయిన్ అండ్ రాకీ అవుట్ క్రాప్స్. చూడండి ఈ పర్వతాలు ఇక్కడంతా ఇసుకతో కూడి ఉంటాయి. ఇవన్నీ కూడా సమాంతరంగా ఉండవు, అక్కడక్కడ మనకి గుట్టలతో ఉంటుందన్నమాట. ఇట్ ఆక్యుపైస్ మచ్ ఆఫ్ వెస్ట్రన్ రాజస్థాన్. ఇది మనకి ఎక్కువ ప్రాంతము పశ్చిమ రాజస్థాన్ ప్రాంతంలో ఈ ఎడారి అనేది మనకి ఉంది. ఇట్ హ్యాజ్ యాన్ ఎరిడ్ క్లైమేట్ విత్ వెరీ లో వెజిటేషన్. మరి మనం చెప్తున్నాము ఎవరైనా సరే ఎడారి ప్రాంతాల్లో ఉండగలరా, ఉండలేరు. ఎందుకు అంటే ఇక్కడ లో వెజిటేషన్, ఇక్కడ ఎటువంటి వృక్షాలు కానీ జంతు జీవాలు కానీ బతకలేవు. అదేవిధంగా క్లైమేట్ అనేది బాగా శుష్కంగా ఉంటుంది. స్ట్రీమ్స్ అపియర్ డ్యూరింగ్ రైనీ సీజన్ అండ్ డిజపియర్ సూన్ ఆఫ్టర్. ఏవో కొంచెం వర్షాలు పడ్డప్పుడు సీజనల్గా మనకి ఇక్కడ కొంచెం వాటర్ కనిపిస్తాయి కానీ నెక్స్ట్ తర్వాత మనకు కనిపించవు. లూని ఈజ్ ద ఓన్లీ రివర్ ప్రెజెంట్ ఇన్ దిస్ ఏరియా. ఇక్కడ మనకు కనిపించే ఒకే ఒక రివర్ ఏంటి అంటే లూని రివర్. ఇక్కడ ఇందిరాగాంధీ కెనాల్ విచ్ ఇస్ ద లాంగెస్ట్ కెనాల్ ప్రెజెంట్ ఇన్ దిస్ ఏరియా. మన ఇండియాలో లాంగెస్ట్ కెనాల్ ఏదైతే ఉందో ఆ కెనాల్ అనేది ఇందిరాగాంధీ కెనాల్, అది ఇక్కడ ఉంది. దీనివల్ల హెన్స్ సెవరల్ హెక్టార్స్ ఆఫ్ డెజర్ట్ ల్యాండ్ హ్యావ్ బీన్ బ్రాట్ అండర్ కల్టివేషన్. ఇక్కడ అనేది కల్టివేషన్ అనేది బాగా జరగటానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ద 5th one ద కోస్టల్ ప్లెయిన్స్. కోస్టల్ ప్లెయిన్స్లో మనము చెప్పుకోవాలంటే మనకి ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ ఉన్నాయి, వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ ఉన్నాయి. అదేవిధంగా ద లాస్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి ఐలాండ్స్. ఈ 2 టాపిక్స్ గురించి మనము నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలిసినప్పుడు చెప్పుకుందాము. సో స్టూడెంట్స్ మీరందరూ కూడా వీటి నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ నేను మీకు నెక్స్ట్ కలిసినప్పుడు ఇస్తాను. ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిలో ఇంపార్టెంట్ పాయింట్స్ అని నోట్ చేసుకొని మీరు సబ్జెక్ట్ని అర్థం చేసుకొని చదవండి, బై హార్ట్ చేయొద్దు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddsaptagirivja@gmail.com. ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri. ట్విట్టర్ twitter.com/ddsaptagirivja. ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri. యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri.